ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యానికి పాల్పడిన గత పాలకులకు ఏ గతి పట్టిందో ఈ పాలకులకు కూడా అదే గతి పడుతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన గత పాలకులకు ఏ గతి పట్టిందో ఇప్పుడు కూడా వారికి అదే గతి పడుతుందని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లెల నరసింగరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్లను ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడ బిల్డర్లను వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మల్కాజ్గిరిలో మోదీ సమర శంఖారావం పూరించిన తరువాత ప్రతి ఒక్కరూ మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలని అనుకుంటున్నారని అన్నారు. తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలను ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు దత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి 1 మంత్లోనే 2 నాలుకల ధోరణి 2 రకాల మాటలు. మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న, మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇవాళ కొంపల్లి ఫ్లైఓవర్లు కానీ అల్వాల్ ఏరియాల ఫ్లైఓవర్ కానీ 175 ఎకరాల లక్షల రంగానికి సంబంధించి భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరో మాట్లాడుకుంటా మళ్ళీ ఆంధ్రలో మోడీ ఏంది మోడీ ఏంది మాట్లాడుకుంటా కళ్ళు ఎదురెక్కిన మాటలు మాట్లాడిన గత నాయకులకు ఏం గతి పట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గిట్లే మాట్లాడు. ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు, ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు, నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతా అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పవచ్చు. ఇవాళ నేను మళ్ళీ చెప్పొద్దు. బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడింది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడింది, మళ్ళీ ఇవాళ ఏమొచ్చింది నేను అవన్నీ చేయదలుచుకోలేదు. కానీ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా అధికారం ఉందని చెప్పి ఏది పడాలని మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేదు. రెండవది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్స్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడింది. ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తూ ఉన్నావు. నీ చర్యలను కూడా కనపడతా ఉన్నాయి. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు మోడీ గారు మల్కాజ్గిరిలో సమరశంఖం పూరించిన తర్వాత ఒకటే భావన, తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు, పార్టీలకు, జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, పువ్వు గుర్తుకే ఓటాలనే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డిపో కాలనీలలో, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ హాళ్లలో, రెసిడెన్స్ జోన్లలో మేము పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి. ఏ వర్గానికి కావాలి, యువత, మహిళ, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఏ వర్గాన్ని కదిలించినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. మీరు ఈ దఫా
మల్కాగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కుట్రలు చేసినా, బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల రాజేందర్ కూడా భావన సమర్థాన్ని ఇక్కడ ఎవడేం చేయలేడు. ప్రజల్ని ఆలోచించమని చెప్పుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.